హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే సౌత్ స్టోర్ రేఖల పరంగా సరికానిది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి సౌత్ స్టోర్ రేఖలో సిమెట్రీ లైన్స్ సంబంధించి సమబాహు త్రిభుజానికి 3 అని అంటున్నాడు. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి క్రమ బహుభుజ అయినటువంటి ఏదైనా కూడా సౌత్ స్టోర్ రేఖను కలిగి ఉంటుంది. ఇప్పుడు n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజ తాలూకా సౌత్ స్టోర్ రేఖ n అవుతుంది. ఇప్పుడు త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కాబట్టి వాటి తాలూకా సౌత్ స్టోర్ రేఖలు 3 ఉంటాయి. ఈ రకంగా ఒకటి, ఈ రకంగా ఒకటి, ఈ రకంగా ఒకటి. ఆ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అలా చేసినప్పుడు 3 అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి సౌత్ స్టోర్ రేఖలు ఎన్ని ఉంటాయంటే అనంతమైన సౌత్ స్టోర్ రేఖను మనం గీయవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. రేఖాఖండం లైన్ సెగ్మెంట్ కి సంబంధించి ఇది ఒక రేఖాఖండం కదా, దీనికి సంబంధించి సౌత్ స్టోర్ రేఖ ఎక్కడ ఉంటుందంటే దాని తాలూకా మిడిల్ లో లంబ సమద్వికరణ రేఖ ఎక్కడైతే ఉంటుందో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం కదా, అంటే ఈ రేఖాఖండాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసేటటువంటి మనకి లంబ సమద్వికరణ రేఖ మనకి సౌత్ స్టోర్ రేఖ అవుతుంది. కాబట్టి ఒకే ఒకటి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. మరి సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ కి వీడు 2 అన్నాడు. సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ కి మనం ఈ విధంగా చూస్తే సౌత్ స్టోర్ రేఖలు ఈ విధంగా గీస్తే మనకి ఏర్పాటు అవ్వదు, ఈ విధంగా గీస్తే ఏర్పాటు అవ్వదు. కాబట్టి సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ కి మనకి సౌత్ స్టోర్ రేఖలో 0 ఉండవు అని చెప్పుకోవచ్చు. కానీ వీడేమో 2 అన్నట్టు అన్నాడు. అంటే ఈ విధంగా చూస్తే మనకి ఉండేటట్టు అనిపిస్తుంది. కానీ సమాంతర చతుర్భుజానికి సౌత్ స్టోర్ రేఖలు అనేవి ఉండవు, 0 అనేది మనకు కావాలి. కానీ వీడేమో 2 అన్నాడు. కాబట్టి ఇదే కదా మనకి కరెక్ట్ కానిది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.